కాన్సెప్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ గురించి చూస్తాం. ఇది కాన్సెప్ట్ ఏమనుకున్నాం, కంపారిజన్ ఆపరేటర్స్ అన్నాం. కంపారిజన్ ఆపరేటర్స్. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కిందికి ఏమేమి వస్తున్నాయంటే డబుల్ ఈక్వల్స్, నాట్ ఈక్వల్స్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్స్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ అనే కాన్సెప్ట్స్ అన్ని దేని కిందకి వస్తున్నాయంటే కంపారిజన్ ఆపరేటర్ కిందకే వస్తున్నాయి. సో కంపారిజన్ మీన్స్ ఏంటంటే నార్మల్గా కంపేర్ అంటే పోల్చడం అంటాం, ఒకదాన్ని ఒకదానితో పోల్చడాన్ని కంపారిజన్ అంటాం. సో మరి ఇక్కడ నాకు కంపారిజన్ ఆపరేటర్స్ లోపల ఫస్ట్ డబుల్ ఈక్వల్స్ అని ఉంది. ఏంటది? డబుల్ ఈక్వల్స్ అని. డబుల్ ఈక్వల్స్. సో డబుల్ ఈక్వల్స్ అంటే మనకు కంపారిజన్ కిందకే వస్తానండి. నార్మల్ ఈక్వల్స్ టు అయితేనో అసైన్మెంట్ కిందకి వస్తుంది, కానీ డబుల్ ఈక్వల్స్ అంటే మీన్స్ ఏంటంటే కంపారిజన్ కిందకి వస్తుంది. అంటే ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ, సపోజ్ ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ సేమ్ అయినట్టయితే మాత్రమే ఏం జరుగుతుంది అంటే ట్రూ స్టేట్మెంట్ అనేది రిటర్న్ అవుతుంది, లేదంటే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది రిటర్న్ అవుతుంటుంది. సో మరి ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనకి ఏది యూజ్ చేస్తామట అంటే దీనిలో డిసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది మనకు. ఏంటి? డిసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్. సో ఈ డిసిషన్ మేకింగ్ కిందకి ఏ వస్తాయంటే ఇఫ్ ఎల్స్ అని వస్తుంది. ఏ కాన్సెప్ట్ వస్తుంది? ఇఫ్ ఎల్స్ అని వస్తుంది. సో మరి ఈ డిసిషన్ మేకింగ్ లోపల ఓన్లీ ఇఫ్ ఎల్సే కాదు, ఇఫ్ స్టేట్మెంట్ అని ఒకటి వస్తుంది, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అని ఒకటి వస్తుంది, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని ఒకటి వస్తుంది. ఇవన్నీ డిసిషన్ మేకింగ్ కిందకి వస్తాయి. కానీ ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ అంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఎగ్జాంపుల్గా వర్కౌట్ చేయాలి అంటే వాటికి డిసిషన్ మేకింగ్ ఆపరేటర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే లైక్ ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ అనేది ఈ లోపల ఇంక్లూడ్ చేయాలి. సో మరి ఇఫ్ ఎల్స్ అంటే మీన్స్ ఏంటంటే నార్మల్గా ఇంగ్లీష్ వర్డ్ ఇఫ్ అంటే ఏంటి అంటే అయితే అంటాం. ఏంటి? ఇఫ్ మీన్స్ ఏంటి? అయితే అంటాం తెలుగులో. సో అంటే కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్ రిటర్న్ చేస్తుంది. కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్ రిటర్న్ చేస్తుంది. కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఒక స్టేట్మెంట్ రిటర్న్ చేస్తుంది. సో ఇది మనకి ఇచ్చే లాజిక్ వచ్చేసి ఏంటి? డిసిషన్ మేకింగ్ కింద లోపల మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఒక స్టేట్మెంట్ రిటర్న్ చేస్తుంది అని చెప్తున్నాం. సో అంటే ఈ కంపారిజన్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం కోసం డిసిషన్ మేకింగ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మరి చూద్దాం, సో దీని లోపల ఎలా చేస్తాం అనేది. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 3 వేరియబుల్స్ తీసుకుందాం, వాటిని బేస్ చేసుకుంటూ 1 by 1 వచ్చేద్దాం. సో సపోజ్ ఇక్కడ నాకు ఒక కోడ్ తీసుకుందాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్ టైప్ చేయొద్దు, ఫైల్ లీడ్ చేసి ఫైల్లో చేయాలి. సో ఇంత పెద్దగా కాకుండా నేను కామెంట్ లైన్స్ అని చెప్పుకున్నాం. ఏంటి? మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ అని చెప్పుకున్నాం కదా. సింగిల్ లైన్ కామెంట్కి అయితేనో యాష్ అని యూజ్ చేసాం. సో మల్టిపుల్ లైన్స్ కామెంట్స్కి అయితేనో సింగిల్ త్రిబుల్ కోటెడ్స్, దెన్ ఎండింగ్ కూడా సింగిల్ త్రిబుల్ కోట్స్ ఇస్తాను. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా మెన్షన్ చేస్తాను. అంటే ఇవన్నీ మిషన్కి అర్థం కాదు, ఓన్లీ యూజర్కి అర్థం కావడం కోసం రాసేది. సో త్రిబుల్ కోటెడ్స్ ఇస్తాను. సో సేవ్ చేస్తాను. అంటే ఫైల్ నేమ్ ఏదైనా పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నీ ఒక దగ్గర ఉండాలి కాబట్టి అట్లా ఇచ్చాను. సో ఏ అనే వేరియబుల్లోకి 21 అనే వాల్యూ ఇచ్చాను, బి అనే వేరియబుల్లోకి 10 అనే వాల్యూ ఇచ్చాను, సి అనే వేరియబుల్లోకి 0 అనే వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ వేరియబుల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెమొరీని అలొకేట్ చేసే దాన్ని ఏమంటారంటే వేరియబుల్ అంటాం. ఏంటి? వేరియబుల్ నథింగ్ బట్ ఏంటి? ఒక మెమొరీని అలొకేట్ చేసే దాన్ని వేరియబుల్ అని కాల్ చేస్తాం. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 21, బి ఈక్వల్స్ టు 10, ఈక్వల్స్ టు 0 అన్నాం. సో దీని లోపల పైథాన్ లోపల ఏంటి? ఏం డాటా టైప్ మెన్షన్ చేయనవసరం లేదు, డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అని చెప్తున్నాం. సో ఏ ఈక్వల్స్ టు 21, బి ఈక్వల్స్ టు 10, సి ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. సో మరి ఇక్కడ డిసిషన్ మేకింగ్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. సో ఈ డిసిషన్ మేకింగ్కి ఏది వస్తుందంటే ఇఫ్ ఎల్స్ అని వస్తుంది. ఏమొస్తుంది? ఇఫ్ ఎల్స్ వస్తుంది. సో ఇఫ్ అని ఇచ్చేస్తాం, దెన్ ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అని ఇస్తాం. ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాం. అంటే ఏ లోపల ఉన్న వాల్యూ యాజ్ వెల్ యాజ్గా బి లోపల ఉన్న వాల్యూ సేమ్ అయినట్టయితే, ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ సేమ్ అయినట్టయితే ఏ బ్లాక్ వస్తుందట? ట్రూ బ్లాక్ అనేది వస్తుంది. ఏంటి? దీన్ని ఈ బ్లాక్ని ఏమంటారంటే ఇప్పుడు దీనికి మనకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఫ్లవర్ బ్రాకెట్స్ ద్వారా ఇండికేట్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే లైన్ ఇండెంటేషన్ అంటే స్పేసింగ్ అనేది ఇండెంటేషన్ అనేది డిఫరెన్షియేషన్ చేస్తారు.
అంటే ఇక్కడ నాకు కొలెన్స్ తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అంటే ఈ ఓకే. గ్యాప్ నుంచే స్టార్ట్ చేయాలి మనం, ఎప్పుడైనా కూడా ఈ గ్యాప్ నుంచే స్టార్ట్ చేయాలి. సో ఇలా ఫస్ట్ గ్యాప్ వచ్చిన దాన్ని ఏమంటారంటే ట్రూ బ్లాక్ అంటాం. ఈ ప్రింట్ స్టేట్మెంటే ఇచ్చాం, కానీ ఇది ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ట్రూ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. సో తర్వాత నెక్స్ట్ ఎల్స్ అనేది మళ్ళీ స్ట్రైట్ గానే ఉంది ఇఫ్ కండిషన్ కి. తర్వాత దీని తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఏంటి ప్రింట్ ఎక్కడ వస్తుంది, సో అక్కడ లైన్ దగ్గరికి తీసుకోవాలి మనం, ఇలా ఇచ్చాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు మరి సేవ్ చేసాం, ఎప్పుడైనా కూడా చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. సో మరి సేవ్ చేసినట్టు లేదు అన్నట్టు ఇక్కడ పైన ఫైల్ నేమ్ పక్కన స్టార్ సింబల్ వస్తుంది. స్టార్ సింబల్ మీన్స్ ఏంటంటే ఫైల్ని ఇప్పటి వరకు సేవ్ చేయలేదు అన్నట్టు మీనింగ్. ఓకే. ఓకే. అంటే ఫస్ట్ ఒకసారి సేవ్ చేసాం, కానీ చేంజెస్ చేసిన తర్వాత సేవ్ మళ్ళీ చేంజ్ చేయలేదు. చేస్తారు, మళ్ళీ సేవ్ చేయాలి. సో సేవ్ అని ఇవ్వగానే ఇక్కడ స్టార్ ఇండికేషన్ పోయిందా. అవును, పోయింది. ఓకే, సేవ్ అయిపోయింది ఫైల్. సో ఇప్పుడు నాకు ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాం. సో ఈక్వల్స్ తో ఉంటున్నాం అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుంది అంటే రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. సో మరి ఓకే. ఏ ఈక్వల్స్ టు 21, బి ఈక్వల్స్ టు 10, సి ఈక్వల్స్ టు 0 అన్నాం. ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాం. ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అన్నాం. సో అంటే ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ సేమ్ అయినట్టయితే, ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ సేమ్ అయినట్టయితే ట్రూ బ్లాక్ వస్తుంది, లేదంటే ఫాల్స్ బ్లాక్ వస్తుంది. లేదంటే ఏం జరుగుతుంది, ఫాల్స్ బ్లాక్ అని వస్తుంది. సో రన్ చేస్తాను, రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏం జరుగుతుంది, లైన్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అని వచ్చింది. సో అంటే ఏ మెసేజ్ వచ్చింది, ట్రూ బ్లాక్ వచ్చిందా, ఫాల్స్ బ్లాక్ వచ్చిందా? కింద ఇదే బ్లాక్ వచ్చింది కదా. సో ఏ బ్లాక్ వచ్చింది, లైన్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అని వచ్చింది. సో అంటే ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ సేమ్ అయినప్పుడే ట్రూ బ్లాక్ వస్తుంది, లేకపోతే ఫాల్స్ బ్లాక్ వస్తుంది. సో ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్. సో ఏ లోపల 10 ఇస్తాను, బి లోపల కూడా 10 ఇచ్చేద్దాం. సో A10 B10 అని ఇస్తాను. మళ్ళీ ఫైల్ సేవ్ చేయాలి. ఎప్పుడు చేంజెస్ చేసినా సేవ్ చేయాలి, మళ్ళీ రన్ చేయాలి. సేవ్ చేయాలి, మళ్ళీ రన్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఏమని వచ్చింది చూడండి, ఏ ఈక్వల్స్ టు బి. ఏ ఈక్వల్స్ టు బి అన్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జాంపుల్గా అంటే దేనికోసం వాడుతున్నామంటే ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్గా తీసుకోవడం కోసం వాటిని యూజ్ చేస్తాం. ఈ డిసిషన్ మేకింగ్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే ఏం ఆపరేటర్ తీసుకున్నామంటే ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ ఏం చేస్తా అంటే వచ్చిన స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అయితే ట్రూ బ్లాక్ రిటర్న్ చేస్తుంది, సాటిస్ఫై కాకపోతే ఫాల్స్ బ్లాక్ రిటర్న్ చేస్తుంది. సో ఇది డబుల్ ఈక్వల్స్ అంటే ఏంటి, సేమ్ వాల్యూ దానిలో దీనిలో సేమ్ వాల్యూ ఉండాలి. సో అది ఏ వాల్యూ అయినా కావచ్చు, ఏ లోపల బి లోపల సేమ్ వాల్యూ బ్లాక్, లేకపోతే ఫాల్స్ బ్లాక్ అని వస్తుంది. ఓకేనా. సో ఇది డబుల్ ఈక్వల్స్ గురించి అనుకోవచ్చు. సో ఇది తీసేస్తాను. సో అది క్లియరే కదా. సో మరి ఈ కామెంట్ లైన్స్ ఇక్కడ నుంచి తీసేసి మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ వరకు పెట్టేస్తాను. ఇప్పుడు ఇదే ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. సో సేవ్ రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏమని వచ్చింది, ఈక్వల్స్ టు ఏ అండ్ బి. ఏ ఈక్వల్స్ టు ఏ అండ్ బి అని వచ్చింది. సో మరి ఇక్కడ ఇంతకుముందు డబల్ ఈక్వల్స్ యూజ్ చేశాను, నార్మల్ ఈక్వల్స్ ఉంటున్నాం అసైన్మెంట్. ఇక్కడ ఏం యూజ్ చేస్తాను, ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని ఇస్తాను. ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని ఇస్తాను. అంటే ఏ లోపల ఉన్న వాల్యూ బికో సేమ్ కాకపోతేనో ట్రూ బ్లాక్ వస్తుంది. ఇది ఫస్ట్ ఇచ్చిన బ్లాక్ని ఏమంటామన్నాం, ట్రూ బ్లాక్ అన్నాం. సో ఇప్పుడు మరి ట్రూ బ్లాక్ లోపల ఏం రాస్తాం, ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అని వచ్చింది. అదే ఫాల్స్ బ్లాక్ లోపల ఏమి ఇచ్చాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాం. అంటే ఇప్పుడు నాకు ఏ లోపల ఏ వాల్యూ ఉంది, 10, బి లోపల 10. సో అంటే సేమ్ వాల్యూ ఉంది కాబట్టి నాకు ఏంటి ట్రూ బ్లాక్ వస్తుందా, ఫాల్స్ బ్లాక్ వస్తుందా? సేమే వస్తుంది, రెండు ఓకే ఉంటాయి. సో సేమ్ ఉంటే ఏం జరుగుతుంది, ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? బ్లాక్ ట్రూ వస్తుంది బ్లాక్. డబుల్ ఈక్వల్స్ టు అయితే ట్రూ వస్తుంది. సో ఇప్పుడు మనకేంటి నాట్ ఈక్వల్స్ టు అంటే వస్తుంది. అదే ఓకే, ఆపోజిట్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ నాకేంటి ఈక్వల్ కాకపోతే ఏం జరగాలి అంటే, ఈక్వల్ కాకపోతే ట్రూ బ్లాక్ వస్తుంది, ఈక్వల్ అయితే ఫాల్స్ బ్లాక్ వస్తుంది. ఓకే.
ఓకేనా. ఈక్వల్ అయితేనో మ్మ్. ట్రూ బ్లాక్ వచ్చేది ఇంత డబుల్ ఈక్వల్స్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు నాట్ ఈక్వల్స్ నాట్ అన్నాను, ఈక్వల్స్ టు. అంటే ఓకే. ఈక్వల్ కాకపోతేనో మనకేంటి ట్రూ బ్లాక్ వస్తుంది, ఈక్వల్ అయితేనో ఫాల్స్ బ్లాక్ వస్తుంది. సో అంటే ఇక్కడ నాకు అవుట్పుట్లో ఏమేమి వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని వస్తుంది. రన్ ఏ మోడల్ అని ఇస్తాను, వచ్చేదే. సో ఈక్వల్ టు బి. సో జస్ట్ రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే అర్థమైందా. సో దీన్ని రిమూవ్ చేస్తాను. సో ఈక్వల్స్ టు అని డబుల్ ఈక్వల్స్ యూజ్ చేసాం, నాట్ ఈక్వల్స్ యూజ్ చేసాం, నార్మల్ ఈక్వల్స్ కూడా యూజ్ చేసాం. సో ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు అంటే మనము అసైన్ చేస్తున్నాం. అసైన్ చేస్తున్నాం. ఈక్వల్స్ టు అంటే అసైన్ చేస్తున్నాం. అసైన్ నాట్ చేయడానికి యూజ్ ఈక్వల్స్ చేస్తాం అది ఈక్వల్స్ టు. అది నాట్ ఈక్వల్స్ టు అంటే డబుల్ ఈక్వల్స్ టు అంటేనో కంపారిజన్, ఈక్వల్స్ టు అంటేనో అసైనింగ్ కోసం. అసైనింగ్. ఓకే. ఉమ్. అయితే ఇప్పుడు నేను ఏ ప్రాక్టీస్ చేసినా దీంట్లోనే చేయమంటారు. ఇప్పుడు ఇది మెయిన్ కాలంలో ఉన్నది వద్దు. ఆగద్దు. సో దీనిలో పేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఏ లెస్ దాన్ బి అని ఇస్తాను. ఏ లెస్ దాన్ బి అని వచ్చింది. ఓకే. సో అమ్మాయిని తీసుకు, సో అలా ఇచ్చేస్తాను. సో ఇలా ఇచ్చేస్తే ఏ లెస్ దాన్ బి అని ఇచ్చేస్తే ఏని బి తోటి కంపేర్ చేస్తాను. ఏని లెస్ దీంతో దాన్ కంపేర్. ఏ లెస్ దాన్ బి అని ఇస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. రన్ ఏ మోడల్ అని ఇస్తాను. సో ఏమని వచ్చింది, ఏ ఈస్ నాట్ లెస్ దాన్ నాట్ బి అని వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏం కంపేర్ అవుతుంది చూడండి, ఏం కంపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఏ లోపల ఏ వాల్యూ ఉంది, 10 ఉంది. 10 ఉంది. బి లోపల బి లోపల 10. సో నేను వాల్యూ చేంజ్ చేస్తాను. బి లోపల 25 ఇస్తాను. బి లోపల 25 ఇచ్చాను. 25. సో సేవ్ చేసి రన్ చేస్తాను. రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏమని వచ్చింది, ఏ ఇస్ లెస్ దెన్ బి. అంటే ట్రూ బ్లాక్ వచ్చిందా, ఫాల్స్ బ్లాక్ వచ్చిందా. ఇక్కడ ట్రూ బ్లాక్ వచ్చింది. ట్రూ బ్లాకే వచ్చింది. అంటే ఏ ఈస్ లెస్ దాన్ బి అనే మెసేజ్ వచ్చింది. ఎందుకోసం అంటే ఏ బి లోపల ఉన్న వాల్యూ అనేది ఏ కంటే చిన్నదే. చిన్నది. సో బి అనేది హైయెస్ట్ ఉంది, ఏ లోపల ఉన్న వాల్యూ అనేది లోయెస్ట్ ఉంది. సో అంటే బి కంటే చిన్నదే ఉన్నది కాబట్టి నాకు ఏ బ్లాక్ వచ్చింది, ట్రూ బ్లాక్ వచ్చింది. సో సపోజ్ ఇక్కడే నేను వేరే వాల్యూ ఇచ్చాను అనుకో, ఏ లోపల హైయెస్ట్ వాల్యూ ఇచ్చాను, బి లోపల లోయెస్ట్ వాల్యూ ఉంది. రన్ అని ఇస్తాను. ఏమని వచ్చింది చూడండి ఇప్పుడు, ఏమొచ్చింది చూడండి ఇక్కడ. ఇక్కడ ఏ ఈస్ నాట్ లెస్ దాన్ బి నాట్ అని లెస్ దెన్ బి. అంటే ఇప్పుడు నాకు ఏంటి, దేనితో కంపేర్ అవుతుంది, ఇప్పుడు బిని ఏ తోటి కంపేర్ చేస్తాడు. ఇతను కంపేర్ చేస్తాం. బిలో వచ్చేసి లోయెస్ట్ వాల్యూ ఉంది, ఏ లోపల హైయెస్ట్ వాల్యూ ఉంది. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ట్రూ బ్లాక్ అవుతుందా, ఫాల్స్ బ్లాక్ వస్తుందా. ఫాల్స్ బ్లాక్ వస్తుంది అప్పుడు. ఫాల్స్ బ్లాక్ వస్తుంది. ఇక్కడైతే మాత్రం ఏం జరుగుతుంది, ట్రూ బ్లాక్ వస్తుంది. ప్రీవియస్ దానిలో అయితే అంటే బి లోపల హైయెస్ట్ వాల్యూ ఉన్నప్పుడు ట్రూ బ్లాక్ వచ్చింది, ఇప్పుడు ఏ లోపల హైయెస్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫాల్స్ బ్లాక్ వస్తుంది. ఓకే. సో దిస్ ఇది ఏ లెస్ దాన్ బి అని ఇస్తాను. సో నెక్స్ట్ ట్రై చేస్తున్నాను. అంత ఒకటేసారి ట్రై చేసినా వస్తుంది. సో నేను మీకు క్లియర్గా ఉండడం కోసం ఒక్కొక్కటి క్లియర్ తీస్తూ చెప్తున్నాను. ఇలా ఇస్తాను. ఇప్పుడు దేనితో కంపేర్ చేస్తాను చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి అని ఇస్తాను. ఏమని ఇస్తాను, ఏ గ్రేటర్ దాన్ బి అని. సో ఏని బి తోటి కంపేర్ చేస్తాం. సో రన్ చేస్తాను. ఏమని వచ్చింది అవుట్పుట్లో, నాట్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి. అంటే ట్రూ బ్లాక్ వచ్చిందా, ఫాల్స్ బ్లాక్ వచ్చిందా. ట్రూ బ్లాక్ వచ్చింది. సో అంటే ఇక్కడ నాకు ఏంటి, ఏ లోపల హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ట్రూ బ్లాక్ వచ్చింది. సో నేను దీనిలోనే హైయెస్ట్ వాల్యూ ఇస్తాను. 250 తీసుకోండి లెఫ్ట్. సో 250 205 ఉన్నా సేమే కదా, సేమ్ అంతే. మనకు హైయెస్ట్ కదా. గ్రేటర్ దెన్ ఉంటే అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏమని వచ్చింది చూడండి,
ఏ ఈస్ నాట్ నాట్ గ్రేటర్ గ్రేటర్ దెన్ దాన్ బి. బి అని వచ్చింది, అంటే ఫాల్స్ బ్లాక్ వచ్చింది. ఏం ఓకే. ఇండికేట్ అవుతుంది? ఫాల్స్ బ్లాక్ అని ఇండికేట్ అవుతుంది. సో అలా ఇక్కడ నాకు ఏం చేస్తున్నాం, గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం, లెస్ దాన్ అని యూజ్ చేస్తాం. సో మరి నెక్స్ట్ లోపల ఏముంది అని చూద్దాం. సో గ్రేటర్ దాన్ ఇచ్చాం, లెస్ దాన్ అని ఇచ్చాం. సో మరి నెక్స్ట్ లో కూడా గ్రేటర్ దాన్ లెస్ దానే ఉంది, కానీ ఈక్వల్స్ టు వచ్చింది మనకు అక్కడ. వచ్చింది ఈక్వల్స్ టు. ఈక్వల్స్ సో ఈక్వల్స్ టు అంటే ఏంటి జరుగుతుందని చూద్దాం. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇట్లా ఉన్నా పర్లేదు, ఆల్రెడీ మనం ఇక్కడ అసైన్ చేసాం. సో వాటిని కంపేర్ చేసుకుంటుందా. సో దీన్ని కామెంట్లో పెట్టాను. సో సేవ్ రన్ అని చేస్తాను. ఏమని వచ్చింది? ట్రూ వచ్చిందా, ఫాల్స్ వచ్చిందా ఒకసారి చూడండి. గ్రేటర్ దెన్ ఏ ఈస్ ఐదర్ ఐదర్ లెస్ దెన్ లెస్ దెన్ ఆర్ ఆర్ ఈక్వల్స్ టు అని వచ్చింది. ఈక్వల్స్ టు. అంటే అంటే ఇప్పుడు నాకు ట్రూ వచ్చిందా, ఫాల్స్ వచ్చిందా? ట్రూ వచ్చింది. ట్రూ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తానంటే, ఈ సెమీకోలన్స్ అవసరం లేదు వీటికి. సో దీనిలో కూడా 20 అని ఇస్తాను. దానిలో 20, దీనిలో 20 ఇస్తాను. రన్ అని ఇస్తాను. ఏం మెసేజ్ వచ్చింది చూడండి. ఏ ఇస్ లెస్ దెన్ ఆర్ ఐదర్ లెస్ దాన్ ఐదర్ లెస్ ఈక్వల్స్ టు బి దెన్ అని ఆర్ ఈక్వల్స్ టు ఐదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని వచ్చింది. బి అని వచ్చింది. అంటే ట్రూ బ్లాకా, ఫాల్స్ బ్లాకా? ఫాల్స్ బ్లాక్. నైదర్ అయితే ఫాల్స్ బ్లాక్, ఐదర్ అయితే ఫాల్స్ ఉన్నట్టు, ఐదర్ అయితే ట్రూ ఉన్నట్టు. ఇప్పుడు ట్రూ వచ్చిందా, ఫాల్స్ వచ్చిందా? ఫాల్స్ వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ ఐదర్ వచ్చింది కాబట్టి ట్రూ బ్లాక్. ఓకే. సో మరి ఇక్కడ నాకు ఏం మరి ఇక్కడ కింది లైన్ ఎప్పుడు కంపేర్ చేస్తాం మనం? ఇది నైదర్ ఉన్నది. సో మరి సో లోయెస్ట్ కావాలి కదా, లెస్ దాన్ అంటే ఓకే లోయెస్ట్ కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు నాకు దీని లోపల ఓన్లీ 2 ఇచ్చాను, బి లోపల 2 ఇచ్చాను. రన్ చేస్తాను. ఇప్పుడు ఫాల్స్. ఇప్పుడు ఫాల్స్. అంటే ఇక్కడ నాకు ఏంటి, ఈక్వల్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ వాల్యూ అంతకంటే బిలో కూడా కన్సిడరేషన్ చేయాలన్నప్పుడు, చెక్ చేయాలన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ అని యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు దీనిలో 20, దీనిలో 20 ఇచ్చినప్పుడు ఏం జరిగింది, నాకు ట్రూ బ్లాక్ వచ్చింది. ఎందుకంటే దీనిలో సేమ్ సాటిస్ఫై అవుతుంది, సేమ్ ఉన్నది. యాజ్ వెల్ యాజ్ కంపారిజన్ కూడా అప్ టు 20 వరకు జరుగుతుంది కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేశాను, ఏ లోపట్నో 20 ఇచ్చాను, బి లోపట్నో 2 ఇచ్చాను. అప్పుడు నాకు ఏం జరుగుతుంది, నైదర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే గ్రేటర్ దాన్ కి లెస్ దాన్ కి ఈక్వల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈక్వల్స్ యూజ్ చేసినప్పుడు ఆ వాల్యూ అంతకంటే బిలో వాల్యూ కూడా కన్సిడర్ చేయాలన్నప్పుడు ఏమి చేయాలి, ఈక్వల్స్ అని యూజ్ చేస్తాం. మన ఈక్వల్స్ అని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ అని ట్రై చేస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. రన్ మోడల్ అని ఇచ్చాను. సో ఇప్పుడు అవుట్పుట్లో ఏమొచ్చాడు చూడండి, నైదర్ వచ్చిందా, నార్ వచ్చిందా? నైదర్ వచ్చింది ఇప్పుడు కింద. సో ఫాల్స్ బ్లాక్ వచ్చింది, అంటే ఆ వాల్యూ అంతకంటే ఎక్కువ వాల్యూ ఉన్నా. సో దీనిలో కూడా 20 తీసుకున్నాను. సో రన్ చేస్తాను. వచ్చేదా? సో ఇప్పుడు ట్రూ వచ్చిందా, ఫాల్స్ వచ్చిందా? ఇప్పుడు ట్రూ వచ్చింది. సో అంటే ఆ వాల్యూ అంతకంటే ఎబో వాల్యూ కూడా కన్సిడర్ చేయాలన్నప్పుడు ఈక్వల్స్ యూజ్ చేయాలి. సో నేను ఈక్వల్స్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏది వస్తుంది చూడండి, ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వచ్చింది. అంటే 20ని కన్సిడర్ చేయట్లేదు, అప్ టు 19 వరకు చెక్ చేస్తుంది. సో 20ని కూడా చెక్ చేయాలంటే ఈక్వల్స్ టు తీసుకోవాలి. ఆ వాల్యూ అంతకంటే ఎబో వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు ట్రూ బ్లాక్ వచ్చింది. సో అలా దీన్ని ఏమని కాల్ చేస్తాం, కంపారిజన్ ఆపరేటర్స్ అని కాల్ చేస్తాం. ఓకే.